అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. మనకు 10వ తరగతి ఫలితాలు అయితే రిలీజ్ చేశారు కదా, చాలామంది పాస్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్. సో ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఒక సబ్జెక్ట్లో కానీ 2 సబ్జెక్ట్లో కానీ 1 or 2 మార్క్స్లో కూడా ఫెయిల్ అయినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా టెన్షన్ అయితే పడాల్సిన పని లేదు. ఖచ్చితంగా మీరు ఒక సబ్జెక్ట్లో కానీ 2 సబ్జెక్ట్లో కానీ ఫెయిల్ అయ్యి అతి తక్కువ మార్కులో ఫెయిల్ అయి ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ యొక్క ఆన్సర్ షీట్ ఏదైతే ఉంటుందో మీ యొక్క ఆన్సర్ షీట్ని రీవెరిఫికేషన్ అయితే పెట్టుకోండి. సో పాస్ అయినటువంటి వాళ్ళు కూడా మీకు ఇంకా స్కోర్ పెరిగే అవకాశం ఉంది, నేను బాగా ఎగ్జామ్ రాశాను అనే హోప్స్ కానీ మీలో ఉన్నట్టయితే ఖచ్చితంగా వెంటనే మీరు మీ యొక్క స్కూల్ హెడ్ మాస్టర్ని రేపటి నుంచే కలవండి. సో దీన్ని ఏప్రిల్ 29 నుంచి మే 5వ తేదీ వరకు మీరు రీవెరిఫికేషన్ పెట్టుకోవడానికి టైం అయితే ఇచ్చారు. కాబట్టి మీకు పెరుగుతాయి మార్క్స్ అనుకున్న హోప్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు రీవెరిఫికేషన్ అయితే పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో 1 or 2 సబ్జెక్ట్లో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా రీవెరిఫికేషన్ మీ యొక్క ఆన్సర్ షీట్ని రీవెరిఫికేషన్ చేపిస్తే నేను పాస్ కాగలను అనే నమ్మకం మీలో ఉన్నట్టయితే ఖచ్చితంగా రీవెరిఫికేషన్ పెట్టే ప్రయత్నం అయితే చేయండి. పాస్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఒకవేళ ఇంకా ఎక్కువ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారనుకోండి, సో టెన్షన్ అయితే తీసుకోవాల్సిన పని లేదు. మనకు రేపటి నుంచే ఏప్రిల్ 24వ తేదీ నుంచి మీరు ఎగ్జామ్ ఫీజు పేమెంట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు అనమాట. ఏప్రిల్ 24వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఎగ్జామ్ ఫీజు అనేది పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. సో లేట్ ఫీజుతో ₹50 లేట్ ఫీజుతో మే 1వ తేదీ నుంచి మనకు అప్ టు ఎగ్జామ్ జరిగే ఒకరోజు ముందు వరకు కూడా మీరు ఎగ్జామ్ ఫీజు అయితే పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. ఆ రోజుకు ₹50 ఫైన్తో పే చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఏప్రిల్ 30వ తేదీ లోపల ఎలాంటి లేట్ ఫీజు లేకుండా ఎగ్జామ్ ఫీజుని మీ యొక్క హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మీరు పేమెంట్ అయితే చేసుకోవాలి. సో ఎంత పేమెంట్ చేసుకోవాలి, ఎన్ని సబ్జెక్ట్స్కి ఎంత పేమెంట్ చేయాలి అనేది కానీ ఒకసారి క్లియర్గా ఇక్కడ చూడండి. సో ఫీజు ఫర్ అప్ టు 3 సబ్జెక్ట్, 1 ఫెయిల్ అయినా 2 ఫెయిల్ అయినా 3 ఫెయిల్ అయినా కూడా మీరు ₹110 మాత్రమే ఫీజు అనేది పేమెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ మోర్ దెన్ 3 సబ్జెక్ట్, 3 కన్నా ఎక్కువ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారనుకోండి ₹125 ఫీజు అనేది మీ యొక్క స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గర పేమెంట్ అనేది చేసుకోవాలి. అలాగే ఎస్ఎస్సి సప్లిమెంటరీ 2025కి సంబంధించి టైం టేబుల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది, చూసుకోవచ్చు. మనకు మే 19వ తేదీ నుంచి మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మే 28వ తేదీ వరకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఓపెన్ స్కూల్కి సంబంధించి రెగ్యులర్ ఎస్ఎస్సికి సంబంధించి టైం టేబుల్ అనమాట. ఉదయం 9:30 నుంచి 12:45 వరకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో 19వ తేదీ మే 19వ తేదీ సోమవారం ఫస్ట్ లాంగ్వేజ్ ఉండబోతుంది. మే 20వ తేదీన సెకండ్ లాంగ్వేజ్ ఉండబోతుంది. 21వ తేదీన అంటే మే 21వ తేదీన ఇంగ్లీష్ ఉండబోతుంది. మే 22వ తేదీన మ్యాథమెటిక్స్ ఉండబోతుంది. మే 23న ఫిజికల్ సైన్స్ ఉండబోతుంది. మే 24వ తేదీన బయాలజికల్ సైన్స్ ఉండబోతుంది. మన టైం తెలుసు కదా. సో ఇక్కడ ఫిజికల్ సైన్స్కు బయాలజికల్ సైన్స్కు టైం అనేది మారుతుంది కాబట్టి 50-50 మార్క్స్ ఉంటాయి కదా. అందుకోసం ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ 23వ తేదీ మే 23వ తేదీ 9:30 నుంచి 11:30 వరకు ఎగ్జామ్ ఉంటుంది. 24 మే మనకు బయాలజికల్ సైన్స్ ఉంటుంది కాబట్టి ఆ రోజు మనకు 9:30 నుంచి 11:30 వరకు ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ 25 సండే కాబట్టి 26 ఉంటుంది మళ్ళీ మండే, సోషల్ స్టడీస్ అనమాట. సో ఓపెన్ స్కూల్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే 27, 28వ తేదీన ఓపెన్ స్కూల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, ఒకసారి చూసుకోండి. సో ఇది ఎస్ఎస్సి సప్లిమెంటరీ 2025 ఎగ్జామ్ టైం టేబుల్ అనమాట. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.